మనిషి అడ్డమైన గడ్డి తినడం వల్ల అనారోగ్యం పాలవుతాడు. ఉదాహరణకి సమోసాలు, పానీపూరీలు, అడ్డమైన కాయ కచోరీలు తిని అనారోగ్యం పాలైపోయి హాస్పిటల్లో పడతాడు. హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటున్నప్పుడు ఇంట్లో వాళ్ళు, బంధుమిత్రులు ఫ్రూట్స్ తీసుకొచ్చి ఇస్తారు. ఫ్రూట్స్ పేషెంట్ తింటాడు. ఈ ఫ్రూట్స్ తీసుకొచ్చిన బంధువులు, ఫ్రెండ్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళు బయటికి వెళ్ళి మళ్ళీ సమోసా తింటారు. ఈ సైకిల్ ఇలాగే కంటిన్యూ అవుతూ ఉంది. పళ్ళు తినాల్సిన టైంలో చాయ్లు, సమోసాలు, కచోరీలు, పానీపూరీలు తిని అనారోగ్యం పాలైతే బంధువులందరూ కలిసి ఫ్రూట్స్ తీసుకొచ్చి పేషెంట్కి ఇస్తే పేషెంట్ అప్పుడు నారింజ పళ్ళు, యాపిల్స్, దానిమ్మలు తింటుంటాడు. ఈ పేషెంట్లు బోరు కొట్టి బయటకు వచ్చి మళ్ళీ సమోసా తింటారు. ఇదొక సర్కిల్. హాస్పిటల్కి వెళ్ళి చెకప్కి వెళ్ళినప్పుడు ఫలానా హాస్పిటల్లో నాకు 30,000 బిల్ అయింది, ఫలానా హాస్పిటల్లో 50,000 బిల్ అయింది, ఆ డాక్టర్ ఇంత తీసుకున్నాడు, ఈ డాక్టర్ ఫీజు ఇంత తీసుకున్నాడు అని లబోదిబో అని మొత్తుకుంటుంటారు. మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, మంచి కాయగూరలు తింటే ఇన్ని ఫీజులు కట్టాల్సిన అవసరం లేదు. నాన్ వెజ్ మానేసి వెజిటబుల్స్ తింటే ఇంత ఫీజు కట్టాల్సిన అవసరం లేదు. రోజుకి 30 నిమిషాల వాకింగ్ ఫ్రీ, ₹1 ఖర్చు అవ్వదు. రోజు యోగా చేస్తే ఫ్రీ, ₹1 కూడా ఖర్చు అవ్వదు. మన చుట్టూ ఉన్న వాతావరణంలో కనుక మనం బతికితే, చుట్టూ ఉన్న ఫ్రూట్స్, కూరగాయలు, ఫ్రెష్ ఫ్రూట్స్ తింటే అసలు ఏ రూపాయి ఖర్చు అవ్వదు. చివరిగా ఇంకొక విషయం ఏంటంటే, డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళినప్పుడు జ్వరం వచ్చింది అని చెప్తే బ్లడ్ టెస్ట్, యూరిన్ టెస్ట్, హెచ్ఐవి టెస్ట్, మలేరియా టెస్ట్, టైఫాయిడ్ టెస్ట్, ఇన్ని రకాల టెస్టులు చేస్తున్నారు డాక్టర్స్ అని చెప్తున్నారు. ఎందుకు అలా చేస్తారు అంటే పేషెంటే సరిగా ఇన్ఫర్మేషన్ ఇవ్వడం. నువ్వు బిల్ తాగావంటే లేదు లేదు మొన్నెప్పుడో కొంచెం తాగాను అంతే అంతే అంటాడు. నిన్న నాన్ వెజ్ ఏమైనా తిన్నావా బాబు అంటే లేదు లేదు ఏం తినలేదు, మొన్నెప్పుడో కొంచెం మిగిలితే ఫ్రిడ్జ్లో కొంచెం పెట్టుకొని తిన్నాను. ఇలా సరిగా సమాధానం చెప్పకపోవడం వల్ల అన్ని రకాల టెస్టులు చేయాల్సి వస్తుంది. రూపాయి ఖర్చు లేదు ఎక్సర్సైజ్ చేస్తే, రూపాయి ఖర్చు లేదు యోగా చేస్తే. ఫ్రూట్స్ తినండి, ఆరోగ్యంగా ఉండండి. థ్యాంక్ యూ.